ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని బైబిల్లో నుంచి ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన దేహమును గురించినటువంటి విషయాలలో ఉన్న కొన్ని మిస్కాన్సెప్షన్స్, ఒక దురవగాహనలను గురించి, తప్పుడు భావనల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈ యొక్క ఎపిసోడ్ని చెప్పవలసిన అవసరం వచ్చిందంటే, వరల్డ్ వైడ్గా తీస్తున్నటువంటి హాలీవుడ్ మూవీస్ కానివ్వండి, నేషనల్ మూవీస్ కానివ్వండి, లోకల్గా రిలీజ్ చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి రీజనల్ లాంగ్వేజ్ మూవీస్లో, పాటల్లో యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలను చాలా తేలికగా, క్యాజువల్గా, క్యాలోస్గా, వేళకోళంగా వాళ్ళు సరైన స్టడీ చేయకుండా బైబిల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా రిలీజ్ చేయటం వల్ల మనుషులు, ప్రత్యేకంగా క్రొత్తగా ప్రభువులోకి వచ్చేవాళ్ళు, విద్యలో కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు చూపించింది కరెక్టు అనుకునే భావన అక్కడ ఉందన్నమాట. నేను చిన్నప్పుడు కరుణామయుడు మూవీ చూస్తే రోమన్ సైనికులకి నల్ల పెయింట్ వేసి యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నట్టుగా చూపించారు. వాస్తవానికి రోమా సైనికులు నల్లగా ఉండరు. యేసు ప్రభును సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు కొట్టలేదు. ఆయన్ని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టిన తరువాత సిలువను మోయించారు ఆయనతో. ఇవన్నీ మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి ప్రత్యేకమైన విషయాలు. ఒకసారి మీరు చూడండి, ద యూనిక్నెస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, ద యూనిక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బాడీ, బ్లడ్ అండ్ ద లైఫ్. యేసు క్రీస్తు యొక్క దేహము లేక శరీరము, ఆయన రక్తము మరియు జీవితమును గురించిన ప్రత్యేకత లేక విశిష్టతను గురించి మనము తెలుసుకుందాం. ఒకటి, రాంగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ప్రజెంట్ ట్రెండ్ అబౌట్ హౌ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ట్రీటెడ్. యేసుక్రీస్తు యొక్క దేహమునకు జరిగిన దాన్ని గురించి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ మోడర్న్ పీపుల్ ఒక ట్రెండ్ను సెట్ చేసి కొన్ని తప్పుడు భావనలు కలిగేటట్లుగా వాటిని మనకు చూపిస్తున్నారు. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఒకసారి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ గమనించినట్లయితే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో చూపించిన విధంగా యేసు ప్రభు సిలువను మోస్తూ ఉండగా క్రింద పడినట్లుగా చూపిస్తారు. యేసు ప్రభు సిలువను మోసేటప్పుడు క్రింద పడినట్లుగా చూపించడం జరుగుతుంది. మీరు ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. కానీ వాస్తవానికి మనం గమనిస్తే యేసు ప్రభు దేహము నేలన పడకూడదు. అవి నేను మీకు రిఫరెన్స్లు చెప్పబోతున్నాను. యేసు ప్రభువుని ఎవరు కాలుతో కానీ పాదములతో కానీ ఆయన తాకకూడదు. మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన ఎముకలలో ఏది విరగకూడదు కానీ స్థానము తప్పుతాయని వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా ఆయన దేహము పాడు పడకూడదు లేక కుళ్ళు పట్టకూడదు. దేర్ ఆర్ ఫ్యూ స్ట్రాంగ్ ఫీచర్స్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బాడీ. ఇది 1 by 1 మనం ఒకసారి చూద్దాము ఏం జరుగుతుంది అనేది. మీరు జాగ్రత్త గమనించినట్లయితే, ఈ మోడర్న్ డే సాంగ్స్, మన తెలుగులో ఒక పాట రాశారు, వెనక నుంచి తన్నింది ఒకడు, ముందు నుంచి గుద్దింది ఒకడు, పాలు కారే దేహము పైన పాపాత్మల కొరడాలని. నో, వెనక నుంచి యేసుప్రభుని ఎవరో తన్నలేదు. ఆయన విలేఖనము నెరవేరినట్లుగా ముఖము మీద ఉమ్మి వేయబడింది, పిడిగుద్దులు గుద్దబడింది, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయనకి తగిలాయి తప్ప ఆయనను తన్నినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. పాత నిబంధనలో తన్నకూడదనే ఒక లిమిటేషన్ వ్రాయబడింది. చూద్దాం అది ఎలాగుందో. గమనించండి. మీరు గమనించినట్లయితే, ఈ ప్రస్తుత కాలం యేసు ప్రభు ఈ దేహాన్ని గురించి మరియు ఈ నవీనమైన పాటలు, చలనచిత్రాలు, ఈ సినిమాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వాటిని మనము దేవుని వాక్యం నుంచి ఒకసారి చూద్దాం. హిస్ బాడీ షుడ్ నాట్ బీ కిక్డ్ విత్ లెగ్ ఆర్ హీల్. యేసు ప్రభు దేహము కాలుతో కానీ పాదముతో కానీ తన్నబడకూడదు. ఒకసారి మీరు కీర్తనలు 41:9 గమనించండి. కీర్తన 41:9. మీరు జాగ్రత్తగా తెలుగులో ఈ వాక్యాన్ని చూసినట్లయితే, నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను అని వాక్యం చెప్తా ఉంది. తనతో భోజనం చేసినవాడు, తన స్నేహితుడైన వాడు ఆయన మీద ఎదురు తిరిగాడు. దానిని మడిమెను ఎత్తెను అంటే ఎదురు తిరిగానని అర్థం. ఒకవేళ మనం లిటరల్గా తీసుకున్నా మడిమెను ఎత్తెను అని ఉంది కానీ తన్నెను అని లేదు. అంటే మడిమెను ఎత్తుటతో అది అక్కడతో అనుమతించటం ఆపబడింది. అందుకనే ఒకవేళ మనం చూసినట్లయితే పాత నిబంధనలో, కీర్తన పాత నిబంధనకి హిబ్రూ కనుక, హిబ్రూలో మీరు చూస్తే యాకబ్, మడిమ లేక పాదము అనే పదమే వాడబడింది. మడిమ లేక పాదము అనే పదమే వాడబడింది. యాకబ్ అనగా
యాకోబు అనే మాటకు కూడా మడిమెను పట్టుకునేవాడు, కాలును పట్టుకునేవాడు అని అర్థం అన్నమాట. యాకబ్ అని హెబ్రీలు అంటారు. అనగా కాలును పట్టుకునేవాడు అనగా తన అన్న యొక్క మడిమెను పట్టుకుని ఆయన వచ్చిన కారణముగా ఆయనకు మడిమెను పట్టుకునేవాడు అనే పేరు పెట్టబడింది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్కిను న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో కరెక్ట్గా ఇచ్చారు. ఈవెన్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆన్ హూమ్ ఐ ట్రస్టెడ్ హూ ఎట్ మై బ్రెడ్ హ్యాస్ లిఫ్టెడ్ హిస్ హీల్ అగేన్స్ట్ మీ. మీరు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఈఎస్వి చదవండి. నేను కూడా నిన్న ఈరోజు కొందరు బ్రదర్స్కి ఇచ్చాను. అది ఈఎస్వి బైబిల్ చదవండి, కింగ్ జేమ్స్ బైబిల్ చదవండి. రిఫరెన్స్ కొరకు మీరు ఎన్ఐవికి తప్పితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్కి వెళ్ళండి. జాగ్రత్తగా గమనించండి, ఈ మాటలు అక్కడ చెప్పబడ్డాయి. ఆయన దేహమును ఎవరు కాళ్ళతో తనటానికి వీల్లేదు. అందుకు మనకి ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 41:9 వచనం మనకి బలమైన గుర్తు. రెండవ అంశానికి మనం వద్దాం. హిస్ బాడీ షుడ్ నాట్ ఫాల్. మీరు కీర్తన 118:13 వచనం చూస్తే తెలుగులో నేను చదువుతాను. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇది ఒక ప్రవచనం. ఇట్ ఈస్ ఏ ప్రామిస్. ఆయన వాని ఎముకలన్నీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. కానీ అవి స్థానము తప్పునని వాక్యం చెప్తుంది. ఈ గాడ్స్ ఆల్ హిస్ బోన్స్, నాట్ వన్ ఈస్ బ్రోకెన్ బట్ హిస్ బోన్స్ ఆర్ అవుట్ ఆఫ్ జాయింట్. మీది కీర్తన 22:14 వస్తే నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, నా ఎముకలన్నీ స్థానము తప్పినవి అంటాడు కీర్తనాకారుడు. మీరు ఒకసారి 22:14 ఒకసారి మనము లెట్ us ఎగ్జామైన్ వన్స్ దట్. కీర్తన 22:14 వచ్చినట్టుగా మనం వస్తే జాగ్రత్తగా గమనించండి. I am poured out like water and all my bones are out of joint. My heart is like a wax. It is melted within my breast. All my bones are out of joint. ఆయన ఎముకలు స్థానము తప్పాయి అంటే కీళ్ళు లూజ్ అయిపోయాయి. ఆయనని పెట్టిన హింస, ఆ సిలువ బాధకు స్థానము తప్పాయి, కానీ ఎముకలలో ఒకటి విరిగిపోకూడదని ప్రవచనములో ఉన్నటువంటి సత్యము. ఇన్ ద సేమ్ వే అదేవిధంగా మనం చూస్తే మూడవ అంశం, హిస్ బోన్స్ షుడ్ నాట్ బి బ్రోకెన్. హిస్ బోన్స్ షుడ్ నాట్ బి బ్రోకెన్. ఆయన దేహము ఎంత మాత్రము కింద పడకూడదు. ఒకసారి మీరు గమనించండి, కీర్తన 118:13 వచనం చూస్తే, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. కీర్తన 118:13 వచనం. గట్టిగా తోసెను. అపవాది అనేక రకాలుగా క్రీస్తును దాడి చేశాను. ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకి సహాయము చేసినందున ఆయన నేలను పడలేదు. అనేక సార్లు ఆయనని పర్వతం మీద నుంచి క్రిందకు పడదోయాలని చూశారు, నేలను పడదోయాలని చూశారు. మనము మూవీస్ చూసినట్లయితే ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్టే కానివ్వండి, కొన్ని రకాల లోకల్ లాంగ్వేజెస్లో తీసినటువంటి మూవీస్లో సిలువ మోస్తూ మోస్తూ ఆయన కింద పడినట్టు లేచినట్లుగా వాళ్ళు చాలాసార్లు ఆ మూవీస్లో సెవరల్ టైమ్స్ తీశారు. మీకు ఇందాక నేను ఆ క్లిప్స్ చూపించడం కూడా జరిగింది. మీరు చూడాలంటే మరొకసారి గమనించి చూడవచ్చు. ఇది ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో తీసినటువంటి క్లిప్ అనమాట. ఎందుకు ఆయన అట్లా పడతాడు? ఆయన పడలేదే. నేను 4 సువార్తలు బాగా స్టడీ చేశాను, ఎక్కడ నాకు తగలలే. ఒకవేళ నేను ఏమన్నా ఆ వచనాన్ని స్లిప్ అయి కానీ లేకపోతే దాన్ని గమనించుకోకుండా ముందుకెళ్ళిపోయానేమో అని చెప్పి నేను బాగా గమనించుకుని చూసా, ఎక్కడ కింద పడినట్లు లేడు. నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. చివరికి ఒక ఆయన హిస్టోరియన్ రాశాడు, ఒకవేళ ఆయన 2-3 టైమ్స్ పడి ఉండవచ్చు అని చరిత్రకారులు రాశారంట. హిస్టరీ అనేది మనకి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ద బైబుల్ ఈజ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అందుకే అంటాడు యోహాను తన పత్రికల్లో కానీ సువార్తలో కానీ, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యము మాత్రమే సత్యం అంటే మిగతాదంతా కూడా ఎంతో కొంత అసత్యమైన ఉండొచ్చు, మొత్తం అసత్యం కూడా ఉండొచ్చు. దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్నటువంటి ఆ 100% యాక్యురసీ ఉంది కదా, ఖచ్చితత్వం, అది భూమి మీద ఎక్కడా దొరకదు. 100% ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ ఏదైనా ఈ సృష్టిలో ఉన్న డాక్యుమెంటేషన్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదంటాడు యోహాను. ఏ అబద్ధము, నో లై బిలాంగ్స్ టు ద ట్రూత్. పరమ సత్యానికి ఏ అబద్ధంతో సంబంధం లేదు. అబద్ధం అబద్ధమే, సత్యము సత్యమే. దోస్ టూ కెనాట్ గో టుగెదర్. ఈ రెండు కలిసి ప్రయాణము చేయలేవు. ఒకసారి మనము ఇంకా వాస్తవం, ఆయన దేహము కిందన పడకూడదంటానికి మనం చూసాం కదా, కీర్తన 118:13, నేను పడినట్లు నీవు గట్టిగా తోసితివి,
యెహోవా నాకు సహాయము చేసిన. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మనము ఇంగ్లీష్ వెర్షన్లో చూద్దాం. 118:13 వచనం. జాగ్రత్తగా గమనించండి, ఈ మాటలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎనీహౌ మీరు గమనిస్తే ఇంగ్లీష్ స్టాండర్డ్, ఈవెన్ మై క్లోజ్ ఫ్రెండ్ ట్రస్టెడ్ ఎట్ మై బ్రెడ్ లిఫ్టెడ్ హిజ్ హీల్ అగేన్స్ట్ మీ. 118:13 వచనానికి వద్దాం మనం ఒకసారి. 118:13 వచనం చూసినట్లయితే, ఎస్, దీన్ని మీరు వాక్యములో తర్వాత మీరు గమనించండి. కీర్తన 118:13 వచనం రెఫరెన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఎస్, ఒకసారి చూస్తే, thou hast, King James Version, you pushed me violently that I might fall, but the Lord helped me. ఎంత వైలెన్స్ పుష్ ఆయన మీదకి వచ్చినప్పటికీ, సిలువ మోసి మరణమగునంతగా ఆయనకి వేదన కలిగినను ఆయన ఎక్కడ క్రింద పడిన డాక్యుమెంటేషన్ అనేది బైబిల్ గ్రంథంలో మనకి లేదు. ఇక 4వ విషయానికి వస్తే, ఆయన ఎముకలు ఇరగకూడదు అనేది నేను చెప్పేశాను. 4వ విషయం, ఆయన దేహమును పాడు కాకూడదు, ఆయన దేహము పాడు కాకూడదు, లేక కుళ్ళు పట్టకూడదు. ఈ రిఫరెన్స్లు మనకి చాలామందికి బాగా తెలిసినటువంటి ఆ వాక్యం అది. దీన్ని కీర్తన 16:10 వచనానికి మనం వచ్చినట్లయితే జాగ్రత్తగా గమనించండి. నీవు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనియవు, నీ పరిశుద్ధిని ఎస్ అనే వాక్యాన్ని మనం బాగా, హిస్ బాడీ షుడ్ నాట్ బి రాటెన్ ఆర్ కరప్టెడ్. ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 2:27. Yes, for you will not abandon my soul in Hades and let your Holy One see corruption. King James లో కూడా చూడండి, for you will not leave my soul in Hades nor will you allow your Holy One to see corruption. ఆయన తన పరిశుద్ధుని అయినటువంటి క్రీస్తు యేసు యొక్క దేహమును కుళ్ళు పట్టనివ్వడు. ఇది దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ వాగ్దానాలతో కూడినటువంటి వాక్యములు. కనుక ఏదైనా ఈ లోకల్లో నువ్వు మూవీ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ లోకల్లో ఉన్నటువంటి పాటలు వింటున్నప్పుడు కానీ, అవి దేవుని వాక్యానుసారమైనవా కావా, అవి దేవుని ఆత్మతో రాశారా లేదా అనేది కాస్త గమనించుకోగలగాలి. మనకు తోచినట్లల్లా ఎవరు ఏది చెప్తే అది వినటం కాదు, ఎవరు ఏది రాస్తే అది పాడటం కాదు. ఏదో ట్యూనింగ్ బాగుందని ఒక ఆయన అంటున్నాడు, ఫస్ట్ ట్యూనింగ్ ఎక్కడన్నా దొరికితే అది కాపీ చేసుకొచ్చుకుంటాడంట. ఆ మాటలు బైబిల్లోంచి ఎతికేసేసి లైన్గా తగిలిచ్చేస్తాడంట. ఆ ట్యూనింగ్కి తగిలితే జనాలు అట్లా వెనకాల పడతారు. కానీ ఆత్మతో ప్రేరేపించబడిన పాటలు అవి కావు. మనకు ఆత్మతో ప్రేరేపించబడిన పాటలు రాశారు మిషనరీస్. మీరు గమనించినట్లయితే, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయగును అనే పాట రాసిన దైవజనుడు ఉన్నాడు. ఆయన పిచ్చాసుపత్రి నుంచి రికవరీ అయ్యి బయటకు వచ్చి, దేర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమానియల్స్ వెయిన్ అనే పాటను కూపర్ గారు రాశారు, విలియం కూపర్. చాలా గొప్ప సాక్ష్యం. అలాగే చార్ల్స్ వెస్లీ గారు, జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ లెట్ మీ టు ద బాసమ్ ఫ్లై. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పక్షి, ఆయన ఆ గాలి తుఫాన్లో లాంగ్ కోట్స్ ఉంటాయి వాళ్ళకి శీతాకాలం, ఆ లాంగ్ కోట్లో ఆ పాకెట్లో పక్షి దూరిపోద్ది, చిన్న పిచ్చుక. ఆ యొక్క ప్రయాణం అయ్యేదాకా పిచ్చుకుని ఆయన కాపాడతాడు. ఆ గాలి తుఫాన్ అయిపోవటంగానే ఆ చేయి తీసేస్తే ఆ పిచ్చుక కోట్లోంచి ఎగిరిపోవటం జరుగుతుంది. అప్పుడు ఆయన పాట రాస్తాడు, జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ లెట్ మీ టు దై బాసమ్ ఫ్లై. నేను కూడా నీ కౌగిట్లోకి అలాగే ఎగిరి వచ్చి సమస్యలు దాటిపోయే వరకు నీ దగ్గర దాగుకొనిమ్మని ఒక పాట రాస్తాడు ఆయన. ఆత్మానుసారులు వారి అనుభవాల నుంచి ఆత్మ ప్రేరేపణతో రాసారు తప్ప సంవత్సరానికి ఇన్ని పాటలు రాయాలని చెప్పి ఎక్కడ రాయలేదు. అలాంటి రూల్స్ ఎక్కడా కూడా దేవుని వాక్యంలో లేవు. సంవత్సరానికి ఇన్ని రాయాలి, నెలకి ఇన్ని రాయాలి అని ఉండదు. దేవుడు ప్రేరేపించినప్పుడు ఒకేసారి ఒక 100 పాటలు రాయాల్సి ఉంటుంది. లేకపోతే దేవుడు నడిపించినప్పుడు ధర్మశాస్త్రం అంతటిని కూర్చుని మొదటి గ్రంథాన్ని
ఒకసారి రాశాడు, మిగతా వాటిని తర్వాత రాశాడు ఆయన. 4 ఆదికాండాన్ని ఒకసారి రాశాడు, మిగతా 4 మరొకసారి రాశాడు ఆయన. మోషే, దైవజనుడైన మోషే. దేవుని నడిపింపుని బట్టి మనం వెళ్తాం, కానీ మనం మిషన్స్ కాదు. కూర్చుని ఈరోజు ఏదో ఒకటి రాసేయాలి కనుక రాసేద్దాము, జనాల మీద రుద్ది మనకి ఏదో రకంగా దాన్ని ఏదో ఒకటి చేద్దాము, జనాల దగ్గర నుంచి డబ్బును సంపాదిద్దాం అనేది దేవుని చిత్తం కాదు. చాలామంది బయలుదేరారు, యూట్యూబ్లో దేవుని పేరు మీద బయలుదేరారు. వాళ్ళు దెబ్బలాడుకున్నట్టుగా నటిస్తారు కొంతకాలం, కొన్ని వ్యూస్ వస్తాయి, కొంత డబ్బులు వస్తాయి. మళ్ళీ దెబ్బలాడుకున్న ఇద్దరు కలిసిపోయినట్టుగా మళ్ళీ నటిస్తున్నారు కొంతకాలం, మళ్ళీ వాటికి కొన్ని వ్యూస్ వచ్చి డబ్బులు వస్తాయి. వీళ్ళు నటులు. ఇట్లాంటి వారికి మనం చాలా దూరంగా ఉండాలి. వాక్యాన్ని వాక్యంగా మనము నేర్చుకోవాలి, వినాలి. ఇది సత్యం. అర్థమవుతుంది కదా? కనుక అదే సమయంలో ద యూనిక్నెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్, యేసుక్రీస్తు యొక్క రక్తమునకు వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటో కూడా ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు రక్తం యొక్క విశిష్టతను కొలస్సీ పత్రిక 1:20 స్పష్టంగా పౌలు గారు రాశాడు. అదేంటంటే, ఆ శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఎస్, భూలోకములో ఉన్నవైనా పరలోకములో ఉన్నవైనా యేసుక్రీస్తు రక్తధారలు లేకుండా దెర్ ఈజ్ నో పీస్ విత్ హెవెన్లీ ఫాదర్. తండ్రితో సమాధానపరచబడే అధికారము వారికి లేదు. తండ్రితో సమాధానపరచబడవలనంటే ఒక మనిషికి కానీ, చివరికి దేవదూతలకు కానీ, పరసంబంధమైన వారికి కానీ, భూ సంబంధమైన వారికి కానీ ద వన్ అండ్ ఓన్లీ వే ఈజ్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తధారలు మాత్రమే ఆధారము. ఆ రక్తమే ఈ విశ్వమునకు కేంద్రము, విశ్వమునకు ఆధారము. ఎంటైర్ యూనివర్స్ షుడ్ టర్న్ అరౌండ్ అండ్ అరౌండ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. యేసు ప్రభు రక్తము వలన మాత్రమే, దాని చుట్టూనే ఈ విశ్వము తిరగాలి. మూడవది, యేసుక్రీస్తు జీవితం యొక్క విశిష్టత, ద యూనిక్నెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జీవిత విశిష్టత ఏంటి? ఆయన జీవితం కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే కాదు, దాదాపుగా 34.5 సంవత్సరాల జీవితకాలం ఆయన భూమి మీద ఉన్నది. ఇది ఎక్కడదని అనుకుంటున్నారు కదా? కొన్ని దేశాల్లో ఇప్పటికీ జీవించిన జీవితంతో పాటు +9, +8, +7 అని రాస్తారు. గర్భంలో ఉన్న నెలలు కూడా అక్కడ కలుపుతారు. కొంతమంది ప్రీమెచ్యూర్గా పుడతారు, వాళ్ళకి ఎన్ని నెలలు పుట్టారో ప్లస్ అన్ని నెలలు వేయాలన్నమాట. అక్కడ అందరూ 9 నెలలకు పుట్టారు, 7 నెలలు పుట్టేవాళ్ళు ఉంటారు, 8కి పుట్టేవాళ్ళు ఉంటారు, 9కి పుట్టేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు గర్భంలో ఉండగా జరిగినటువంటి విశిష్టత మీ అందరికీ తెలుసు కదా? లూకా సువార్త 1:41 ఆయన తల్లి అయిన మరియా, కన్య అయిన మరియా గర్భాన్ని ఆయన పుట్టినప్పుడు ఆవిడ వెళ్ళి ఎలిజబెత్ను దర్శించినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను శిశువు గంతులు వేయటం ప్రారంభించి, అంటే యేసు ప్రభు యొక్క శరీర సంబంధమైన కార్యము, శరీరధారిగా ఉన్నటువంటి ఆయన కార్యములు ఆయన గర్భంలో పడినది మొదలుకొని జరుగుతూ వచ్చే, ఆయన పుట్టాక జరగలేదు. ఆయన పుట్టినప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడని దేవదూత వచ్చాడు, అందరికీ చెప్పడం జరిగింది. అంతటా గొల్లలు వెళ్ళి మొదటి ఆరాధన చేశారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ ఆయన గర్భంలో ఉండగానే కన్య మరియ వెళ్ళి ఆ ఎలిజబెత్ను దర్శించినప్పుడు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయటం ప్రారంభం చేశాడు. అంతేకాదు, ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైన తరువాత అపోస్తల కార్యాలు 1:3 మీరు గమనిస్తే, రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకుంటూ 40 దినములు ఆయన సంచరించాడని అపోస్తల కార్యాలు 1:40. పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు ఆయన భూమి మీద శరీరధారిగానే తిరిగాడు. ఏ శరీరంతో అయితే ఆయన తిరిగి లేచాడు, ఆ గాయాలు చూపించాడు, పక్కలో ఉన్న బలింపు పోటు చూపించాడు. ఈ వాండర్డ్ దేర్ అండ్ హీ విజిటెడ్ హిజ్ డిసైపుల్స్ అండ్ ఆల్ ద పీపుల్. అందరినీ ఆయన దర్శించాడు. కనుక ఆయన శరీరానికి ఉన్న ప్రత్యేకతలు మరొకసారి నేను చెప్తున్న రెఫరెన్స్ చూసుకోండి. ఆయన యొక్క దేహము ఎన్నడూ కూడా కాలుతో ముట్టకూడదు, టచ్ చేయబడదు. తర్వాత ఆయన క్రింద పడడు. తర్వాత ఆయన ఎముకలలో ఏది విరుగకూడదు. రెఫరెన్స్లు మీరు తర్వాత చూసుకోండి. అంతేకాదు, ఆయన యొక్క శరీరం ఎంత మాత్రం కూడా కుళ్ళు పట్టకూడదు. ఆయన రక్తానికి ఉన్న ప్రత్యేకత కొలస్సీ 1:20 మీకు చెప్పాను. ఆ రక్తము ద్వారానే అవి పరలోకమందున్నవైనను భూమి అందున్నవైనను
అవి తండ్రి చేత సమాధానపరచుకోవాలని ఆయన అయింది. యేసుప్రభు యొక్క జీవితం యొక్క విశిష్టత మనం చూస్తే ఆయన జీవితం దాదాపుగా 34.5 సంవత్సరములు, 9+ అదొక నెలకు పైగా, అంటే ఒక 10.5-11 నెలలు, అంటే దగ్గర 34.5 సంవత్సరాలు, కొంచెం తక్కువగా ఆయన భూమి మీద సంచరించాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తమైతే ముందు రోజుల్లో మనము ప్రాముఖ్యమైనటువంటి ఎపిసోడ్స్ని వినబోతా ఉన్నాము. అవేంటంటే బైబిల్ ట్రైనింగ్కి సంబంధించిన విషయాల్లో బిబిలికల్ స్టడీస్ మీద ఒక 10 క్లాసులు ప్రతి ఒక్క బుక్కి, అలాగే థియలాజికల్ స్టడీస్ మీద ఒక దాదాపుగా ఒక 20 క్లాసులు, హిస్టరీ స్టడీ మీద ఒక 6 క్లాసులు, ఈ విధంగా నేను లీడర్షిప్ మీద, లాంగ్వేజ్ స్టడీ మీద కొన్ని క్లాసులు చొప్పున దాదాపుగా 70 నుంచి 100 క్లాసులు మేము పెట్టబోతా ఉన్నాం. అవి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పెట్టబోతున్నాం. వీటిని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనుషులకు అందాల్సిన సమాచారం అయితే అందుతున్న సమాచారం మరొకటిగా ఉంది. కనుక సపోజ్ ఉద్యమానికి కారకులైన 3 దైవజనుల గురించి చెప్పి దీన్ని ముగిస్తాను నేను. ఒకటి విలియం టిండేల్ ఇంగ్లాండ్, యుల్రిచ్ జ్వింగ్లీ స్విట్జర్లాండ్, మార్టిన్ లూథర్ జర్మనీ. 3 వీళ్ళిద్దరిని ద రివైవల్ ఆర్ రిఫార్మింగ్ ట్రయో అంటారనమాట. ఒక సంస్కరణకు పనిచేసిన బలవంతులైన 3 దైవజనులు 16వ శతాబ్దపు ప్రారంభంలో వీళ్ళ జీవితాలు స్టార్ట్ అయ్యాయి. మీరు వీళ్ళ జీవితాలు గమనించినట్లయితే వీళ్ళ 3లో కూడా అత్యధికమైనటువంటి హార్డ్ వర్క్ చేసి ప్రపంచానికి ఇంగ్లీష్ బైబిల్ అందించిన ఆయన పేరు విలియం టిండేల్. రెండవ ఆయన యుల్రిచ్ జ్వింగ్లీ. అసలు సంఘాలలో, చర్చ్ బిల్డింగ్స్లో విగ్రహం ఉండకూడదని, మ్యూజిక్స్ అతిగా ఉండకూడదని మొట్టమొదటిగా వ్యతిరేకించి విగ్రహాలకు రోప్స్ వేసి కింద పడగొట్టి ఏ చర్చిలో స్విట్జర్లాండ్లో ఒక్క విగ్రహం కూడా లేకుండా సమూలంగా నాశనం చేసి రిఫార్మేషన్కి మరి దేవుని పక్షాన్ని నిలబడిన దైవజనుడు ఈయన. విలియం టిండేల్ గారు ఇంగ్లాండ్లోకి ఇంగ్లీష్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి, మార్టిన్ లూథర్ చేసింది సగమే, కొంచెమే, ఒక దేశానికే. అది ఆయన చిలకరిం బాప్తీసాలు అలాగ వదిలేశాడు, విగ్రహాల గురించి మాట్లాడలేదు. ఆయన గురించి ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. అసలు కష్టపడి చేసిన వాళ్ళకి గురించి ప్రపంచానికి విలియం టిండేల్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు. క్రిస్టియన్స్కి అందరూ ఇంగ్లీష్ బైబిల్ కావాలంటారు. అసలు ఇంగ్లీష్ బైబిల్ ఎలా వచ్చింది నా చేతిలోకి అనేది ఎవరికీ తెలియదు. అందుకని విలియం టిండేల్ గారిని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైబిల్ అంటారు, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ అంటారు. అలాగే ఆయన్ని కెప్టెన్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్స్ అని అంటారు. అలాగే యుల్రిచ్ జ్వింగ్లీ, ఈయన గురించి అసలే తెలియదు, కానీ మార్టిన్ లూథర్ గురించి అందరికీ తెలుస్తుంది. ఇంత చేసిన వ్యక్తి గురించి అందరికీ తెలుస్తుంది, ఎంతో చేసిన వ్యక్తి గురించి కొందరు కూడా తెలియట్లేదు. సాతాను యొక్క తంత్రం ఇదే. అసలు ఏమీ చేయని వాళ్ళని పైకి తీసుకెళ్తాడు, అన్నీ చేసిన వాళ్ళని మూలకు పెట్టి వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు సాతాను. అసలు రియల్గా సర్వీస్ చేసేవాళ్ళేమో పోరాటం అపవాదితో చేస్తూ ఉంటారు, మోసం చేసే వ్యక్తులేమో పెద్దంత పోరాటం ఏముండదు. ఎందుకు పోరాటం ఉండదు? సాతాను గాడును వాళ్ళు స్నేహితులే కనుక వాళ్ళకి వాళ్ళు పట్టిందల్లా బంగారం అంటారు కదా, అది అవుద్ది. కానీ యథార్థమైన సేవను సరైన పద్ధతిలో చేసేవాడు చాలా పోరాటం చేయాలి అపవాదితలతో. ఆయనను దేవుడు సహాయం చేస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, సాతాను ఎంత చేసినా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ మనం చూసాం కదా, నన్ను పడునట్లుగా గట్టిగా తోసెను కానీ ఆయన నన్ను ఆదుకొనెను. 118వ కీర్తన 13వ వచనంలో మనం చదువుకున్నాం. మనం దాన్ని ఇందాక మనం చదివాం. కనుక పడునట్లుగా సాతాను మనల్ని గట్టిగా తోసినను ప్రభువు మనకి సహాయకుడై తప్పక మనకి సహాయం చేస్తాడు. కనుక వాక్యాల మీద బలంగా ఆధారపడండి. దేవుని చిత్తానుసారంగా ఎదిగే కృప మీకు ఆయన దయచేసి సదా ఆయనే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. దైవాశీస్సులు. ఆమేన్.